పన్నీర్ను కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకొని టమాటాలు ఆనియన్ కడిగేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రై చేయాలి కొంచెం పన్నీర్ ముక్కలు అందులో వేసుకొని. నూనె వేడైనాక పన్నీర్ ముక్కలు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయాలి 5 minutes. అవి ఫ్రై అయినాక పక్కన తీసుకోవాలి. పక్కన తీసుకొని టమాటాలు ఆనియన్ ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆనియన్ కొంచెం ఫ్రై కావాలి. 5 minutes ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక టమాటాలు కూడా వేసి ఫ్రై చేయాలి. 5 minutes ఫ్రై కావాలి. ఫ్రై అయినాక పక్కన తీసుకోవాలి. కొంచెం చల్లగా అయినాక మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి గ్రేవీ లెక్క. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి. అలా స్పైసెస్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక స్పైసెస్ వేయాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక గ్రేవీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ అందులో వేయాలి. అవి కొంచెం ఇట్లా ఉడికినాక పచ్చివాసన పోయేదాకా కొంచెం 5 minutes ఉంచాలి. ఆ తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపాక ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ అందులో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అందులోనే పసుపు వేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. అది మొత్తం కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక కారం 2 spoons వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. ధనియాల పౌడర్ వేసుకోవాలి. మెంతుల పౌడర్ వేసి కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి 1 spoon. పెరుగు కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. అందులోనే పన్నీరు ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా అది ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యేలా కలపాలి. కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. సరిపడంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి 10 minutes. ఆ తర్వాత ఆయిల్ పైకి వచ్చిందంటే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. కస్తూరి మేతిని కొంచెం రఫ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ
కలుపుకొని పన్నీర్ కర్రీ